సమవుజ్జీలుగా భావించే దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ జట్లు ఇవాళ జరిగే రెండో సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లలో ప్రతిభావంతులైన ఆటగాళ్లున్న ఐసీసీ ట్రోఫీ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు అండర్ డాగ్స్ గానే పరిగణిస్తూ ఉంటారు. 1998లో సౌత్ ఆఫ్రికా, 2000లో కివీస్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలుగా నిలిచాయి. కానీ అప్పుడు నాకౌట్ ట్రోఫీగా వ్యవహరించడంతో ఇప్పుడున్నంత ప్రాధాన్యం లేదు. ఒత్తిడికి చిత్తవుతారన్న ముద్రను పోగొట్టుకోవాలని సఫారీలు భావిస్తుండగా ఐసీసీ పరిమిత ఓవర్ల ట్రోఫీని సాధించాలని న్యూజిలాండ్ పట్టుదలతో ఉంది. ఇరు జట్లు బ్యాటింగ్, ఫీల్డింగ్ లో సమంగా కనిపిస్తున్న స్పిన్నర్లు ఏ మేరకు రాణిస్తారనే దానిపైనే జట్టు విజయ అవకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. 1998లో సౌత్ ఆఫ్రికా, 2000లో కివీస్ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలుగా నిలిచాయి. కానీ అప్పుడు నాకౌట్ ట్రోఫీగా వ్యవహరించడంతో ఇప్పుడున్నంత ప్రాధాన్యం లేదు. ఒత్తిడికి చిత్తవుతారన్న ముద్రను పోగొట్టుకోవాలని సఫారీలు భావిస్తుండగా ఐసీసీ పరిమిత ఓవర్ల ట్రోఫీని సాధించాలని న్యూజిలాండ్ పట్టుదలతో ఉంది. ఇరు జట్లు బ్యాటింగ్, ఫీల్డింగ్ లో సమంగా కనిపిస్తున్న స్పిన్నర్లు ఏ మేరకు రాణిస్తారనే దానిపైనే జట్టు విజయ అవకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉంటాయి.